హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. రాగి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పిండిని ముద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా తడుపుకుంటే సరిపోతుంది. ఇలా తడుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని కానీ లేదా ఇడ్లీ చేసుకునే గిన్నెని కానీ పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇలా ఆవిరి చేసుకునే ప్లేట్ని కానీ లేదా ఇడ్లీ ప్లేట్ని కానీ పెట్టి దాని మీద ఒక క్లాత్ని పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం తడిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ క్లాత్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లాత్ని కప్పేసుకోవాలి. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఆవిరి బయటకు పోకుండా టైట్గా మూతను పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఈ 15 నిమిషాలు స్టీమ్ చేసుకునేటప్పుడు మనం కొబ్బరి తురుము ఇంకా బెల్లంని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ రాగి పిండి అనేది వేడిగా ఉన్నప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవడం వలన వీటిని తొందరగా బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ అరకప్పు వరకు కొబ్బరి తురుము, 1 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకున్నాను. అలాగే 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీలోకి బెల్లం ఇంకా నెయ్యి, కొబ్బరి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, రాగి పిట్టు అనేది రెడీ అయిపోయింది. ఆడవాళ్ళు తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి. మంత్కి ఒకసారైనా చేసి పెట్టుకోండి, 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.